నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. గురుభ్యో నమః. వేదవ్యాస మహర్షి తండ్రి గారైన పరాశర మహర్షి రచించిన పరాశర సంహితలోని ఇద్దరు మహాత్ముల చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏముంది పరాశర సంహితలో అంటే, హనుమంతుడి యొక్క సంపూర్ణ చరిత్ర ఉన్నటువంటి ఏకైక గ్రంథం పరాశర మహర్షి రచించిన పరాశర సంహిత. హనుమంతుడు తిరుమలలో జన్మించాడు అన్నదానికి సాక్ష్యం ఈ పరాశర సంహిత. ఈ పరాశర సంహితలో ఆ ఇద్దరు వ్యక్తులు ధ్వజదత్తుడు, గాలుడు, వీరిద్దరి యొక్క చరిత్ర. మంత్రం ఒక్కటే, ఒకరికి ఫలిస్తుంది, మరొకరికి ఫలించదు. ఎందుకు ఫలిస్తుంది, ఎందుకు ఫలించదు? మంత్రం ఒకటే అయినప్పుడు. ఈ విషయాలన్నీ మనం వీరి చరిత్ర తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. భూలోకంలో కదిలేరిటువంటి ఏకైక ప్రాంతం నైమిషారణ్యం. అనేక మంది మహాత్ములు, గురువులు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పుష్కరుడు అని ఒక జ్ఞాని, వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి గొప్ప జ్ఞాని పుష్కరుడు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నారు. ధ్వజదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఒకసారి ఆ నైమిషారణ్యంలోకి వెళ్ళి ఈ పుష్కరుణ్ణి చూసి నమస్కరించి తెచ్చినటువంటి కానుక ఏదో పుష్కరుడికి ఇచ్చాడు. పుష్కరుడు ఈ ధ్వజదత్తుని చూసి, ఏమోయ్ బ్రాహ్మణోత్తమ, ఎందుకు ఇలా దీనంగా ఉన్నావు? ఏదో బాధలో ఉన్నావు. ఏడి చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను, నీ బాధ పోగొడతాను, నేను బాధ ఏంటో చెప్పాను అంటే, ధ్వజదత్తుడు నమస్కరించి, స్వామి, నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించలేదు. నేను పేదవాడిని. చాలా రోజుల పాటు నేను చేసే తప్పు నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఒక చక్కటి సంస్కారవతి అయిన, శీలవతి అయిన భార్య ఉంది. చాలామంది కొడుకులు ఉన్నారు. ప్రతిరోజు చక్కగా నాకు భార్య ఆహారాన్ని అందిస్తుంది, తింటున్నాను. తర్వాత అరుగు మీద కూర్చొని, ఇంటి ముందుండే అరుగు మీద కూర్చొని బ్రాహ్మణులని, చదువుకున్నటువంటి వారిని, వారి యొక్క విద్యలో ఎంతవరకు నైపుణ్యం ఉందో పరీక్షిస్తూ ఉన్నాను. ఒకసారి నా కొడుకుని పరీక్షిద్దామని పిలిచాను. వాడు రాలేదు. 3 సార్లు పిలిచినా రాకపోయేసరికి కోపం వచ్చి నేను లోపలికి వెళ్ళాను, పెద్ద కొడుకుని పిలుద్దామని. అక్కడ ఉన్న దృశ్యం చూసి చలించిపోయాను నేను. ఆ వంటింట్లో నా కొడుక్కి నా భార్య పచ్చి కూరగాయలు పెట్టి తినిపిస్తూ ఉంది. ఏంటిది పచ్చి కూరగాయలు తినిపిస్తున్నావు, ఆహారం ఇవ్వలేదా అని అడిగితే సిగ్గుతో తలదించుకుంది. అప్పుడు నాకు అర్థమైంది, నా భార్య రోజు నాకు చక్కగా వండిపెట్టి, మిగిలినవి లేక, తినటానికి లేక, వండడానికి కూడా లేక, ఆ పచ్చి కూరగాయలు ఆమె తింటూ, పిల్లలకి పెట్టిన తర్వాత ఆమె తింటూ ఉంది. చాలా రోజులు ఆమె పస్తులు ఉంది. కానీ నేను భోజనం చేశాక నువ్వు భోజనం చేసావా అని భార్యను అడిగితే, ఆ భోజనం చేశానండి అని చెప్పేది. అలా చాలా శుష్కించిపోయింది. నేను బాధపడ్డాను. ఇక అసలు ఎంతో శోకించాను. పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే, పుత్రారక్షంతి వార్ధక్యే, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి కదా. అరే, స్త్రీలకు కావాల్సినటువంటి బాగోగులన్నీ తండ్రి చూసుకోవాలి బాల్యంలో ఉన్నప్పుడు. వివాహమైన తర్వాత ఆమె బాగోగులన్నీ, పోషణ కానివ్వండి, అన్ని రకాలుగా సౌభాగ్యాలన్నీ భర్త చూసుకోవాలి. వార్ధక్యంలో, ముసలితనంలో కొడుకు చూసుకోవాలి. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. స్త్రీలు అలా ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వాళ్ళకి అడగాలి. అడిగి వారు చెప్పరు కాబట్టి స్వతహాగానే వారు ఇది కావాలని చెప్పరు, అడిగి మరి వాళ్ళని తెలుసుకొని ఇవ్వాలి కదా అని బాధపడి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, జీవితాంతము ఈమెకి గొప్ప ఐశ్వర్యంలో ఈమె తూతగాలి.
అంత ఐశ్వర్యాన్ని తపస్సు ద్వారా సంపాదించి ఈమెకి ఇవ్వాలి, భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా సంపాదించాలి అని చెప్పి నేను మహాత్ములైనటువంటి ఈ ప్రాంతానికి వచ్చాను. మహాత్మా, నాకు మార్గాన్ని బోధించండి అని ధ్వజదత్తుడు ఆయన పాదాల మీద పడి, పుష్కరుడి పాదాల మీద పడి వేడుకున్నాడు. అప్పుడు పుష్కరుడు పోయి, బాధపడకు, నీకు నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా. అది ఎటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరీ అమ్మవారు యొక్క మంత్రాలు జపించి కూడా సిద్ధి పొందినటువంటి వారు ఈ 12 అక్షరాలు కలిగిన ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించి గొప్ప సిద్ధిని పొందారు. అటువంటి హనుమత్ మంత్రాన్ని నేను నీకు ఇప్పుడు ఉపదేశిస్తాను. నీవు వెళ్ళి స్నానం చేసిరా. ఎంతోమంది పవిత్రమైనటువంటి పాపాలు పోగొట్టుకున్న ఆ నదిలో స్నానం చేసిరా, నేను నీకు ఉపదేశిస్తాను అనగానే వెళ్ళి నదిలో స్నానం ఆచరించి రాగానే చెవులో మంత్రాన్ని ఉపదేశించాడు గురువు. ఆ తర్వాత ఆ ధ్వజదత్తుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఎలా జపించాడంటే, గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలంలో బండరాళ్ల మీద కూర్చొని మంత్రజపం చేశాడు. వర్ష ఋతువు వర్షాకాలంలో ఇసుకలో నించుని వ్రతం చేశాడు. హేమంత ఋతువు శిశిర ఋతువుల్లో ఈ చలికాలంలో నీళ్లల్లో, చల్లటి నీళ్లల్లో సగం దిగి మంత్రజపం చేశాడు. ఇలా ఋతువులు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, నెలలు సంవత్సరాలు మారిపోయినాయి, కానీ మంత్రసిద్ధిని పొందలేదు. కారణం మంత్రంలో ఉందా, ఇతడిలో ఉందా తెలియదు. మంత్రంలో ఉంది అని చెప్పి మనం ఎలాగో అనుకోము. ఇతడు ఎలా ఏకాగ్రతతో చేస్తున్నట్టే ఏకాగ్రతతో చేస్తున్న మాట నిజమే, కానీ మంత్రం చెప్పినటువంటి గురువుని ధ్యానించలేదు. ముందుగా గురువుని తలుచుకొని తర్వాత మంత్రజపం చేయాలి. మంత్రం మీద పూర్తిగా నమ్మకం లేదు, కానీ జపిస్తూ ఉన్నాడు. అందుకే సిద్ధి పొందలేదేమో. కొన్ని రోజులు అయిన తర్వాత, ఇలా కొన్ని సంవత్సరాలు అయింది, ఇక కోపం వచ్చేసింది గురువు మీద. నా దురదృష్టం, ఎంతోమంది మహాత్ములు ఉండగా ఈ దొంగ గురువు దగ్గరికి వచ్చాను నేను. ఈ మంత్రం వ్యర్థమైనది, ఈ గురువు వ్యర్థమైన వాడు. అరే 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి, 7 కోట్ల మంత్రాలలో ఆ పనికి వాళ్ళటువంటి మంత్రమే నాకు ఇవ్వాలా అని చెప్పి నిందిస్తూ ఉన్నాడు. ఆ గురువుని నిందిస్తూ మంత్రజపం చేసుకుంటూ ఉన్నాడు. ఓ రోజు ఒక విలుకాడు, వేటగాడు, గాలుడు అతడి పేరు, ఏదో రోగంతో బాధపడుతూ వెళ్తూ ధ్వజదత్తుడి దగ్గరికి వచ్చి నమస్కరించి, అయ్యా నేను విలుకాడిని, రోగాలతో బాధపడుతున్నా, నా రోగం పోవాలి, ఐశ్వర్యం కలగాలి, ఇక్కడ చాలామంది మహాత్ములు ఉన్నారని తెలిసింది, నాకు మీరు మార్గాన్ని సూచించండి, ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి అంటే, నువ్వు చెప్పింది నిజమే, చాలామంది మహాత్ములు ఉన్నారు, లోపలికి వెళ్ళి. కానీ ఫస్ట్ ఒకడు వస్తాడు, పుష్కరుడని, దొంగ గురువు, ఎళ్ళబాకు, నా జీవితం నాశనం అయిపోయింది అట్లే వెళ్ళి అని చెప్తే, సరేనండి అని వెళ్ళి లోపలికి వెళ్తుంటే మొట్టమొదటి పుష్కరుడే కనిపించాడు. ఆ పుష్కరుడిని చూడగానే ఆ గాలుడికి అసలు ఆ మొహం తేజస్సుతో ఓ దక్షిణామూర్తి, ఒక పరమేశ్వరుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, దత్తుడు ఎలా ప్రకాశిస్తున్నాడో, దత్తాత్రేయుడు అసలు అంత గొప్పగా ఆ ప్రకాశిస్తున్న ఆ పుష్కరుడిని చూసి అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. వెంటనే వెళ్ళి పుష్కరుడి పాదాల మీద పడి నమస్కరించి కన్నీళ్లతోటి గురువు పాదాలు కడిగేశాడు. కడిగి ఆయన తెచ్చిన కానుకిచ్చాడు. అయ్యా నా రోగం పోవాలి, నాకు ఐశ్వర్యం కలగాలి, భార్యాబిడ్డలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలి, నాకు ఏదైనా ఉపదేశించండి అన్నాడు. అనగానే పుష్కరుడు మౌనంగా ఉన్నారు. ఇతడు అక్కడే ఉండి ఈయన్ని విడిచిపెట్టకుండా గురువుగారికి కావాల్సిన అన్ని పండ్లు అవి తెచ్చిస్తున్నాడు. ఏవి తెచ్చిచ్చినా గురువు స్వీకరించట్లేదు. కొన్ని రోజులైంది, ఇతన్ని చూస్తున్నాడు. ఈ గాలుడుకి గురుభక్తి ఉంది, ఆ తపన ఉంది, కానీ మంత్రం ఇవ్వడానికి గురువు ఆలోచిస్తున్నాడు పుష్కరుడు.
అందుకని మంత్రం ఇవ్వాలా లేదా అని చెప్పి ఒకసారి ధ్యానంలో కూర్చొని ఆంజనేయ స్వామిని తలుచుకున్నాడు మంత్ర జపం చేసి. ఆంజనేయ స్వామి వచ్చి ప్రత్యక్షమయ్యారు. నమస్కరించి చక్కగా ఆంజనేయ స్వామి నమస్కరించి ఆయన్ని ప్రార్థించి పూజించి, ఆంజనేయ, హనుమ, ఈ గాలుడు అనేవాడు చాలా రోజుల నుంచి నాకు సేవలు చేస్తున్నాడు, చూస్తే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. మంత్రాన్ని ఉపదేశిద్దామా అనుకుంటే అతడు మాంసం తింటాడు, నియమాలు పాటించడు. మంత్రాన్ని ఉపదేశించాలా వద్దా అని చాలా సంశయం కలుగుతుంది. గురుభక్తి మెండుగా ఉంది. మీ యొక్క సలహా తీసుకొని మీ ఆదేశాన్ని పాటిద్దామని నేను మిమ్మల్ని పిలిచాను అని చెప్పి పుష్కరుడు హనుమంతుడితో అంటే, అప్పుడు హనుమంతుడు పోయి, భక్త, నీవు గాలుడికి నిర్భయంగా సందేహము లేకుండా మంత్రాన్ని ఉపదేశించు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే నా మంత్రం చేయడానికి అర్హులు. అయితే ఎవరికి మంత్రాన్ని ఉపదేశించకూడదు అంటే, వంచకాయ, కృతజ్ఞాయ, డాంబికాయ, అతిలోభినే, గురు విశ్వాస హీనాయ నదేయం మంత్రముత్తమం. మోసగాడికి, కృతజ్ఞత లేని, చేసిన మేలు మరిచే కృతజ్ఞత లేని వాడికి, తనను తాను పొగుడుకునేటువంటి వాడికి, లోభికి, గురువు మీద విశ్వాసం లేనిటువంటి వాడికి, నమ్మకం లేని వాడికి, దైవం మీద నమ్మకం లేని వాడికి నీవు ఇవ్వద్దు, మంత్రం ఇవ్వద్దు, ఉపదేశం చేయకూడదు. మిగిలిన వారికి చేయొచ్చు. ఎలాంటి వారికి? మన్మంత్ర విషయే మద్భక్తే మయ్యపి ద్విజ ఉపదేశ గురౌవాపి భక్తిరేవాత్ర కారణం. ఉపదేశించాలి అంటే నా మంత్రం ఎవరైనా తీసుకోవచ్చు, కాకపోతే గురువు మీద భక్తి ఉండాలి, మంత్రం మీద భక్తి ఉండాలి, నా మీద భక్తి నమ్మకం ఉండాలి. ఈ మూడిటి మీద భక్తి నమ్మకం ఉంటే ఎవరికైనా సరే మంత్రాన్ని జపించడానికి అర్హులు, నువ్వు చెప్పు అని చెప్పగానే అప్పుడు నమస్కరించి ఆ హనుమంతుడు అంతర్ధానం అయిపోగానే గాలుడికి మంత్రోపదేశం చేశాడు. ఆ ద్వాదశాక్షరి మంత్రం ఉన్నటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. అయితే ఆ మంత్రాన్ని చెప్పకూడదు బయటికి. మంత్రాలు తెలిసినప్పటికీ గురువు ఉపదేశం ఆదేశం లేకుండా మంత్ర జపాలు చేయకూడదు. కాబట్టి ఆ మంత్రాన్ని నేను చెప్పట్లేదు. అది ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. గాలుడు 108 సార్లు మంత్రాన్ని జపించాడు. దానికంటే ముందు పోయి నీవు నదిలో స్నానం చేసిరా, చేసిన తర్వాత మొదలుపెట్టు అంటే, గాలుడు మీ పాదాల నుండి వచ్చినటువంటి పాద జలం కంటే పవిత్ర జలం ఏమైనా ఉందా? లేదు, అదే నాకు పరమ పవిత్రం అని చెప్పి అక్కడ నదిలో స్నానం చేయకుండా గురువుగారి పాదాలు కడిగి ఆ నీటిని నెత్తిని చల్లుకొని మంత్రజపం మొదలుపెట్టాడు. అంటే గురుభక్తి మెచ్చుకున్నాడు. 108 పర్యాయాలు జపించగానే సిద్ధి కలిగింది అతనికి. ఆ సిద్ధి కలిగింది, అతనికి కొన్ని రకాల శక్తులు వచ్చాయి. గాల్లో తిరగగలిగినటువంటి శక్తి, రోగం పోయింది, మంచిగా తయారయ్యాడు, మన్మథాకారాన్ని పొందాడు. వెంటనే గురువుకి నమస్కరించి ఆనందంలో మళ్ళీ కన్నీళ్లతోటి ఆయన పాదాలు గడిగి, నా ప్రతి జన్మలో మీరే నాకు గురువుగా కావాలి, మీరు లేకపోతే అసలు మీరు నన్ను తరింపజేశారు, మీరు లేకపోతే నేను అజ్ఞాని అయిపోయేవాడిని, ఇంత మీరు దయాబరులు, మీరు కరుణామయులు, మీరు నాకు ఇంతటి వైభోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఇంత గొప్పతనాన్ని కలిగించారు అని చెప్పి అనేక విధాలుగా కొనియాడి అక్కడి నుంచి మీరు అనుమతిస్తే బయలుదేరతాడు. అక్కడి నుంచి గురువు అనుమతించిన తర్వాత వెళ్ళరానాయనని బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడ ధ్వజదత్తుడు కనిపించాడు. ఇప్పుడు ఈ ధ్వజదత్తుడు కనిపిస్తే మళ్ళీ మా గురువుని నిందిస్తాడు, గురు నింద వింటే మహాపాపం అని చెప్పి కనపడకుండా వెళ్ళిపోతూ ఉండగా ధ్వజదత్తుడు చూసి పిలిచాడు, రా అని. వెళ్ళి నమస్కరించాడు. అయ్యా, కృతజ్ఞుణ్ణి, మీ వల్లే నాకు ఇంత వైభోగం కలిగింది. ఇంత తక్కువ సమయంలో నీవు గొప్ప సిద్ధి పొందావు, ఎవరా గురువు చెప్పు అని అంటే, మీరు మీ గురువే మా గురువు, ఇట్లా మొదటగా ఉన్నారని. అతడా అని చెప్పి, దొంగ గురువు కదా అంటే, లేదండి మీరు అట్లా అనద్దు, నా దైవం అతడు, మీరు దయచేసి అనద్దు, నేను సిద్ధి పొందాను అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడు. సరే, ధ్వజదత్తుడు గురువు దగ్గరికి వెళ్ళి, మీరు అతడికి గొప్ప మంత్రం ఇచ్చారు,
నాకేమో పనికి వాళ్ళని మంత్రం ఇచ్చాడు. ఏం పాపం చేశాను నేను? అతడు నాకంటే ఎందులో గొప్ప అంటే అప్పుడు అతడికి ఇచ్చిన మంత్రం నీకు ఇచ్చిన మంత్రం ఒకటే. మరి నాకెందుకు సిద్ధి పొందలేదన్నాడు. నీకెందుకు సిద్ధి పొందలేదంటే గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి దానివల్ల నీకు గురుభక్తి లేదు. అంటే ఈ గత జన్మ గురించి వేరే సందర్భంలో మరొక కథ చెప్పుకుందాం, ఇప్పటికే నిడివి ఎక్కువైపోయింది. నీ గత జన్మలో వల్ల నీకు గురుభక్తి లేదు, గురువుని తలుచుకోవట్లేదు, గురుభక్తి లేదు, అలాగే దైవం మీద కూడా భక్తి లేదు. అతడు నా పాదజలమే పవిత్రమైంది, గంగ కంటే, సరస్వతి కంటే, నది కంటే, కావేరి నది కంటే, నదుల కంటే నా పాదజలం పవిత్రం అని చెప్పి తలిచాడు అతడు. గురుభక్తి మెండుగా ఉంది, భగవంతుడి మీద భక్తి మెండుగా ఉంది, నమ్మకం ఉంది. ముఖ్యంగా నీకు నమ్మకం లేదు, భక్తి లేదు. అందుకే ఇలా జరగలేదనగానే అతడు వెంటనే నీకు సిద్ధి పొందలేదనగా వెంటనే పాదాల మీద పడి క్షమించమని వేడుకొని నన్ను తరింపజేయండి, పూర్వజన్మలో ఉండే నా పాపాన్ని పోగొట్టండి అనగానే వెంటనే హనుమంతుడికి అభిషేకం చేసిన ఆ పాదాల నుండి వచ్చినటువంటి జలాన్ని ఇతడి మీద శిరస్సు మీద చల్లి వెళ్ళు ఇప్పుడు చెయ్యి అనగానే అతడు 108 పర్యాయాలు జపించగానే వెంటనే అతడికి కూడా సిద్ధి కలిగింది, అనుకున్నవన్నీ జరిగినాయి, ఐశ్వర్యం కలిగింది. తిరిగి తన భార్య దగ్గర గురువు గారిని అనేక విధాలుగా పొగిడి భార్య దగ్గరికి వెళ్ళి జీవితాంతము బంధువులతోటి, భార్యతోటి, ఐశ్వర్యంతో, సంతానంతో ఆనందంగా అనుభవించాడు. ఇది ఆ తర్వాత ఇతడి యొక్క కథలు సువర్చలాదేవి హనుమంతుడిని అడిగినప్పుడు ఈ హనుమంతుడు ఈయన పూర్వ కథ గురించి వాటి గురించి అన్నీ తెలియజేస్తూ ఉంటాడు. కథను శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదములు. ఏమైనా దోషాలు ఉంటే మన్నించండి, విఘ్నులు మన్నించాలి. ఏమైనా సలహాలు ఉంటే మీరు నాకు విన్నవిస్తే, నాకు చెప్తే, సలహాలు ఇస్తే నేను పాటిస్తాను. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హనుమంతుని యొక్క అనుగ్రహం ఉంటే మరొక హనుమంతునికి సంబంధించినటువంటి కథతోటి త్వరలోనే మళ్ళీ కలుద్దాం. శుభం.